హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. నా స్టైల్ సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తారని ఇందుకోసం వాష్ చేసుకున్న చికెన్ పీసులు ఒక కడాయిలో వేసుకొని కొంచెం కారం, సాల్ట్, పసుపు, చికెన్ మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, కాశ్మీరీ చిల్లీ కారం, సన్నగదరిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, కొంచెం పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 గరిటెల ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా మ్యారినేట్ చేసుకొని చికెన్ని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని మీకు సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మీ ఘాటుకి సరిపడా బిర్యానీ దినుసులు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ స్టార్ పువ్వు, సాజీర, లవంగాలు, చెక్క, 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఎంత బ్రౌన్ షేడ్లోకి వస్తే రైస్ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, టమాటాలు యాడ్ చేసుకొని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే టమాటాలు అనేవి త్వరగా మగ్గుతాయండి. మొత్తం అంతా కలిసేలా తిప్పుకొని తర్వాత నేను ఇక్కడ కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. మొత్తం అంతా కలిసేలా చక్కగా తిప్పుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టుకొని వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. చూస్తారు కదా, వాటర్ అనేది ఇలా బాయిల్ అయిన తర్వాత వాష్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం అంతా కలిసి తిప్పుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా స్టవ్ మీద పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోవాలండి. కొత్తిమీర, లెమన్, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసిలా తిప్పుకొని గరిటెతో మనం కట్ చేసి చూస్తే వీడియోలో చూపిస్తున్నట్టు దమ్ము పీస్ అనేది ఇలా కట్ అయిపోయి చక్కగా రావాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇంకా కుక్ చేసుకున్న ఈ చికెన్ని ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి. తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది ఇలా కుక్ అయి ఉంటుందండి. రైస్ అనేది ఇలా పైకి వచ్చిన తర్వాత మనం కుక్ చేసుకున్న దమ్ పీసులను ఈ రైస్లోకి ఇంకా యాడ్ చేసేసుకోవడమేనండి. ఈ విధంగా మీరు కూడా దమ్ బిర్యానీ ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా త్వరగా అయిపోతుందండి. చాలా బాగుంటుందండి. నాకైతే చాలా బాగా కుదిరింది. నా వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర, లెమన్ కూడా పిండుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలండి. సిమ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకొని ఇంకా ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు అలాగే స్టవ్ మీద వదిలేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ దమ్ బిర్యానీలోకి చికెన్ కర్రీ కూడా అవసరం లేదండి. ఉట్టిగా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆనియన్స్, లెమన్ నంచుకొని నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతే సింపుల్. బాయ్ ఫ్రెండ్స్.